మీరు మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ దేవత, తెలంగాణ తల్లి అని మాట్లాడినారు. తొలి దశ పోరాటంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. తర్వాత మలి దశ పోరాటంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 1200 మంది అమరులైనారు, ఎంతోమంది జైలు పాలైనారు, ఎంతోమంది దెబ్బలు, కాళ్ళు చేతులు విరగొట్టుకొని ఇంత చేసి పోరాటం తెలంగాణ సమాజం సాధిస్తే తెలంగాణ తల్లి ఇచ్చింది, తెలంగాణ తల్లి సోనియా అనడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇయ్యకపోతే ఎవరిని తిడుతురు? సభ్య సమాజం మీరందరూ అర్థం చేసుకోండి. ఇయ్యకపోతే నిందించేది ఎవరిని? అవకాశం లేదు, కాంగ్రెస్ పార్టీని. ఇయ్యకపోవడం అవకాశం లేదు, అటువంటి ఉద్యమం తెలంగాణలో వచ్చింది. అదే ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీని నిందిస్తారు, ఇచ్చిన తర్వాత ఘనత కాంగ్రెస్ పార్టీకి రావాలి. నెంబర్ 1. నెంబర్ 2, కాంగ్రెస్ పార్టీ యాజ్ అన్ హోల్ మైనారిటీ ఓట్లున్నాయి, 275 ఓట్లు కావాలి. మా కూటమి అంతా కలిస్తే 206. మా సొంత పార్టీది 172, 174. ఇలాంటి పరిస్థితుల్లో 25 మంది ఎంపీలు ఆంధ్ర వైపు ఉన్నారు, 17 మంది మేమున్నాం. అందుట్లో 5 మంది వాళ్ళు ఆంధ్ర తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు. ఆ ముస్లిం పార్టీ ఎంఐఎం పార్టీ అయినా కూడా తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నాడు. ఇలాంటి 12 మందిలో ఒక ఆయన మంత్రిగా ఉన్నాడు క్యాబినెట్గా, ఆయన బయటికి రాడు. ఇక 11 మంది మేము విన్యాసాలు చేసి పార్టీ నొప్పియాలి. పార్టీ కూడా ఆలోచన చేసింది, ఇది ఇవ్వాలి, ఇచ్చేటప్పుడు సునాయాసంగా ఇవ్వబడాలి. వాళ్ళు కనుక 25 మంది రాజీనామా చేస్తే, ఏది ఆంధ్ర వాళ్ళు 25 కనుక రాజీనామా చేస్తే ప్రభుత్వం కూలిపోతుంది. కూలిపోయేది ఉంటే తెలంగాణ క్వశ్చన్ డజంట్ అరైజ్, అలాంటి దుస్థితి ఉంది. కాబట్టి దాన్ని సమన్వయపరచడానికి టైం తీసుకున్నారు. దానిలో కొంత ఆలస్యమైన మాట వాస్తవం. ఆలస్యంలో ఎక్కడైతే పుండున్నదో అక్కడ మందు పెట్టాల్సిన కేసీఆర్ ఊకదప్పుడు ఉపన్యాసాలు చెప్పి ప్రజలను రెచ్చగొట్టి బిల్లు పెట్టాల్సింది కేంద్రంలో, అక్కడ వర్క్ చేయాల్సింది పోయి ప్రజలను రెచ్చగొడితే రెచ్చిపోయిన పిల్లలు చచ్చిపోతే దీనికి బాధ్యుడు కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ అని నేను అంటున్నాను మొదటి నుంచి కూడా. ఆ రోజు నేను పార్లమెంట్లో ఉన్నప్పుడు కూడా అన్నా, అయ్యా పార్లమెంట్ నుంచి కేక వేసి చెప్పిన పిల్లలారా ఎవ్వరు చనిపోవద్దు, బ్రతికి సాధించుకుందాం, సచ్చి సాధించేది లేదు, మీ వైపున కొట్లాట కానీ నేను ఉన్నా అని 2010లో చెప్పిన. మీకు సాదృశ్యంగా మీరు వెనుక టీవీలు కెమెరాలు వెనుకకేసి చూసుకోండి. ఇచ్చేది తెచ్చేది కాంగ్రెస్ అనే నినాదాన్ని నేనే కాయిన్ చేసిన, దాన్ని బలంగా నమ్మిన, బలంగా వాదన చేసిన, తెలంగాణ సాధించట్లో కృతకృత్యులు జరగడం జరిగింది. ఈ క్రమంలో కొంతమంది చనిపోవడానికి కారణం కేసీఆర్ అనే మాట.